గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ గురించి మనం డిస్కస్ చేసాము. లైన్ స్పెక్ట్రమ్, సో దాని యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్, అంటే ఈ డయాగ్రామ్ కూడా మనం చూసాం అన్నమాట. ఈ డయాగ్రామ్ మనం డిస్కస్ చేసాము. సో అందులో లైమన్ సిరీస్, బామర్ సిరీస్, పాస్టన్ సిరీస్, అన్ని సిరీస్ మనం డిస్కస్ చేసాం అనమాట. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆ టాపిక్ తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ బోర్ మోడల్ ఫర్ హైడ్రోజన్ యాటమ్. సో బోర్ అనే సైంటిస్ట్ హైడ్రోజన్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ని డిస్కస్ చేశారనమాట. ఆయన ఫైండ్ అవుట్ చేశారు లోపల ఎలా ఉంటుంది అనేసి. సో ఆయన ఏ విధంగా డిస్కస్ చేశారు, ఏ విధంగా ఏం ఫైండింగ్స్ చేశారని మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది చాలా ఫేమస్ ఇది. సో ఆయన పేరు నీల్స్ బోర్. సో నీల్స్ బోర్ 1913 అనమాట. 1913లో was the first to explain the quantitatively the general features of the structure of hydrogen atom and its spectrum. అందరికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ హైడ్రోజన్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ని ఫస్ట్ డిస్కస్ చేసింది ఈయనమాట, నీల్ బోర్ అనమాట ఆయన పేరు. హీ యూజ్డ్ ప్లాంక్స్ కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ. ప్లాంక్స్ థియరీ మనం ముందు క్లాసెస్లో చెప్పుకుందాం అనమాట. ఎనర్జీ అనేది ఒక ఫిక్స్డ్ క్వాంటిటీస్ రూపంలోనే అబ్జార్బ్ చేయబడుతుంది, కంటిన్యూస్గా అబ్జార్బ్ చేయబడదు, డిస్క్రీట్ ఫామ్లోనే అబ్జార్బ్ చేయబడుతుంది. ఆ ఎనర్జీ అనేది క్వాంటైజ్డ్ అయి ఉంటుంది. ఆ క్వాంటైజేషన్ అంటే ఏంటి, క్వాంటైజ్డ్ అంటే ఏంటి, డిస్క్రీట్ ఎనర్జీ ప్యాకెట్స్ అంటే ఏంటి, అంతా మనం క్వాంటా ఆఫ్ ఎనర్జీ మొత్తం మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం అనమాట. అవి చూడండి, ప్రీవియస్ క్లాసెస్ మీకు అర్థమవుతుంది. సో ప్లాంక్స్ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేసాం అనమాట ప్రీవియస్ క్లాసెస్లో. సో అది యూజ్ చేసుకొని ఈయన నీల్స్ బోర్ అనే ఆయన ఈ హైడ్రోజన్ యొక్క స్పెక్ట్రాన్ని, హైడ్రోజన్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ని, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని కూడా ఆయన డిస్కస్ చేశారనమాట, ఎక్స్ప్లెయిన్ చేశారు. దో ద థియరీ ఈజ్ నాట్ ద మోడర్న్ క్వాంటమ్ మెకానిక్స్, ఇట్ కెన్ స్టిల్ బి యూజ్డ్ టు రేషనలైజ్ మెనీ పాయింట్స్ ఇన్ ద అటామిక్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రా. అంటే ఏమంటున్నాడంటే, బోర్ చెప్పినటువంటి అటామిక్ మోడల్ జనరల్గా ఇప్పుడు ఈ కాలంలో యూజ్ అయ్యేటటువంటి ఎగ్జాక్ట్ అటామిక్ స్ట్రక్చర్కి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అంటే నీల్స్ బోర్ చెప్పింది ఎగ్జాక్ట్ కాదు, అయినప్పటికీ ఆయన చెప్పినటువంటి పాయింట్స్ ఇప్పటికీ మనకి కొన్ని యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. అంటే ఇప్పటికీ మనకి ఉన్నటువంటి అటామిక్ స్ట్రక్చర్లో నీల్స్ బోర్ చెప్పినటువంటి పాయింట్స్ని మనం యూస్ చేస్తాం అనమాట. ప్లస్ అటామిక్ స్ట్రక్చర్ ప్లస్ అటామిక్ స్పెక్ట్రా అనమాట. హైడ్రోజన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హైడ్రోజన్ గ్యాస్ని మనం స్పెక్ట్రమ్ తీసినప్పుడు దాని యొక్క స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది, అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే, బోర్స్ మోడల్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ పాస్టులేట్స్. ఆయన ఈ కింది పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ద ఎలక్ట్రాన్ ఇన్ ద atom can move around the nucleus in a circular path of fixed radius and energy. అంటే ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉందనుకోండి, ఇక్కడ దాని చుట్టూ ఒక సర్క్యులర్ పాత్ ఉంటుంది ఇలాగా. రూదర్ఫోర్డ్ చెప్పినట్టే సర్క్యులర్ పాత్, ఎగ్జాక్ట్గా న్యూక్లియస్ మధ్యలో ఉంటుంది ఇలాగా. సో దాని చుట్టూ ఒక సర్క్యులర్ పాత్లో ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంది ఇలా. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఈ సర్క్యులర్ పాత్కి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, ప్లస్ దానికి ఒక ఫిక్స్డ్ రేడియస్ కూడా ఉంటుంది ఇలాగా. అంటే ఈ రేడియస్ ప్లస్ ఈ ఆర్బిట్కి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటాయన్నమాట. ఈ ఉంటుంది ఎనర్జీ, ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, ప్లస్ ఒక ఫిక్స్డ్ రేడియస్ కూడా ఉంటుంది అన్నమాట. సో వీటిని ఆర్బిట్స్ అంటారు. ఈ సర్క్యులర్ పాత్స్ని ఆర్బిట్స్ కానీ లేకపోతే స్టేషనరీ స్టేట్స్ అంటారు. స్టేషనరీ స్టేట్స్ అంటారు అనమాట. ఆర్ అలౌడ్ ఎనర్జీ స్టేట్స్ అంటారు అనమాట. అలౌడ్ ఎనర్జీ లెవెల్స్ కూడా అంటారు. అలౌడ్ ఎనర్జీ స్టేట్స్ కానీ అలౌడ్ ఎనర్జీ లెవెల్స్ కానీ అంటారు అనమాట ఇది. ఓకే, దీస్ ఆర్బిట్స్ ఆర్ అరేంజ్డ్ కాన్సెంట్రికల్లీ అరౌండ్ ద న్యూక్లియస్. ఎగ్జాక్ట్గా అది న్యూక్లియస్కి ఒక ఫిక్స్డ్ దూరంలో
ఎగ్జాక్ట్గా ఫుల్గా అరేంజ్ అయి ఉంటుంది అనమాట ఆర్బిట్ అనేది. సో ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకే, మూవ్ అనమాట. ఇక్కడ మూవ్ అన్నాడు కదా, రివాల్వ్ అవుతూ ఉంటుంది, ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ. తర్వాత పాయింట్ ఏమంటున్నాడంటే ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్ డస్ నాట్ చేంజ్ విత్ టైం. సో ఇక్కడ ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది, అది పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. ఎగ్జాక్ట్గా ఎప్పటివరకైతే ఈ సేమ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుందో న్యూక్లియస్ చుట్టూ, ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఫిక్స్డ్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది, అది పెరగదు తగ్గదు. హౌఎవర్ అయినప్పటికీ ద ఎలక్ట్రాన్ విల్ మూవ్ ఫ్రమ్ లోవర్ ఎనర్జీ స్టేట్ టు హయ్యర్ స్టేషనరీ స్టేట్ అంటే ఎనర్జీ స్టేట్ when required amount of energy is absorbed by the electron or energy is emitted when electron moves from higher energy state to lower energy state. సో ఏమంటున్నాడంటే ఇక్కడ హైడ్రోజన్లో అయితే ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఒకటే ఎనర్జీ స్టేట్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ ఉంటుందో దానికి ఇంకో ఎనర్జీ స్టేట్ కూడా ఇలా ఉంటుంది అనమాట. ఇంకో ఎనర్జీ స్టేట్ కూడా, ఆ ఎనర్జీ స్టేట్లో కూడా ఇంకో ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఎలక్ట్రాను ఈ పైన ఉన్నటువంటి ఈ ఎనర్జీ స్టేట్ నుంచి ఈ కింద ఉన్నటువంటి ఈ ఎనర్జీ స్టేట్లోకి దూకింది అనుకోండి, అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ ఇలా వదిలి ఇలా రిలీజ్ చేసి అది కింద ఉన్నటువంటి న్యూక్లియస్ దగ్గరకు ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని తీసుకుంటుందో అప్పుడు కింద ఉన్నటువంటి ఈ ఎనర్జీ స్టేట్ నుంచి పైన ఉన్నటువంటి ఈ ఎనర్జీ స్టేట్కి జంప్ చేస్తుంది అనమాట. అంటే చిన్న ఎనర్జీ, ఇది చిన్న ఎనర్జీ స్టేట్ అనుకుంటే, ఇది పెద్ద ఎనర్జీ స్టేట్ అనుకుంటే, జనరల్గా న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్కి ఎనర్జీ తక్కువ ఉంటుంది, న్యూక్లియస్కి దూరంగా ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి ఎనర్జీ నుంచి తక్కువ ఉన్నటువంటి ఎనర్జీకి వెళ్ళాలంటే ఎనర్జీని రిలీజ్ చేయాలి. అలాగే తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్ అంటే ఇది, దీని నుంచి బయట ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ చేయాలంటే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి. సో ఆ విధంగా ట్రాన్సిషన్స్ జరుగుతాయి అన్నమాట. అంటే ఒక ఎలక్ట్రాను ఎనర్జీని తీసుకుని బయట ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్కి ప్లస్ ఎనర్జీని రిలీజ్ చేసుకుని లోపలికి ఉన్నట్టు అంటే న్యూక్లియస్కి దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్కి జంప్ చేస్తుంది అనమాట ఎలక్ట్రాన్ అనేది. ఓకే, దాన్ని హయ్యర్ ఎనర్జీ స్టేట్ అంటారు దీన్ని, బయట ఉన్న దాన్ని. ఇంకోటి ఉంటే అది ఇంకా హయ్యర్ ఎనర్జీ స్టేట్ అంట, ఇంకోటి ఉంటే ఇంకా హయ్యర్ ఎనర్జీ స్టేట్ అనమాట. సో హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి దూకినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, లోవర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ చేసినప్పుడు ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది అనమాట, తీసుకుంటుంది. ఓకే, ద ఎనర్జీ చేంజ్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ ఏ కంటిన్యూస్ మేనర్. అంటే ఎప్పుడు కూడా జరుగుతూ ఉండదు. అంటే ఒక ఎలక్ట్రాను రేడియస్లో అలా తిరుగుతున్నంతసేపు అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి కంటిన్యూస్గా జరగదు. ఎప్పుడైతే అది ఎనర్జీని తీసుకుంటుందో అది కూడా ఫిక్స్డ్ ఎనర్జీని తీసుకుంటుందో, ఫిక్స్డ్ ఎనర్జీ అంటే క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎప్పుడైతే ఇంత పర్టికులర్ ఎనర్జీ ఆ ఎలక్ట్రాన్కి వస్తుందో, అంటే కొంచెం ఎనర్జీ తీసుకుని జంప్ అయిపోవడం అలా ఉండదు, ఒక పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ ఎలక్ట్రాన్కి సప్లై చేసినప్పుడు మాత్రమే ఆ ఎలక్ట్రాన్ అనేది లోవర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్కి వెళ్తుంది అనమాట, కంటిన్యూస్గా జరగదు. ఓకే, ఇక్కడ యాంగులర్ మూమెంటం అంటే ఏంటో ఇచ్చాడు. థర్డ్ పాయింట్కి వెళ్ళే ముందు మనకి ఈ యాంగులర్ మూమెంటం గురించి మనం చూడాలన్నమాట. యాంగులర్ మూమెంటం అంటే ఏంటంటే, మనకి లీనియర్ మూమెంటం అంటే తెలుసు, మనం ఫిజిక్స్లో చదువుతాము. లీనియర్ మూమెంటం అంటే జస్ట్ యాజ్ లీనియర్ మూమెంటం. లీనియర్ మూమెంటం అంటే ఏంటి, ఒక బాడీ అనేది ట్రావెల్ చేస్తున్నప్పుడు దానికి కొంచెం మాస్ ఉంటుంది m, ప్లస్ అది ట్రావెల్ చేస్తుంది కాబట్టి దానికి ఒక వెలాసిటీ ఉంటుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే, మాస్ని వెలాసిటీని మల్టిపుల్ చేస్తే అప్పుడు వచ్చేటటువంటిదే మూమెంటం అనమాట, లీనియర్ మూమెంటం అంటారు. లీనియర్ మూమెంటం ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్, అంటే మల్టిప్లిసిటీ ఆఫ్ మాస్
అండ్ లీనియర్ వెలాసిటీ అంటే ఎంవి. ఈ ఎంవిని మనం మల్టిపుల్ చేస్తే అప్పుడు మనకి వచ్చేది లీనియర్ వెలాసిటీ అనమాట. ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటంటే అంటే యాంగులర్ మూమెంటం అంటే ఏంటంటే యాంగులర్ వెలాసిటీని మనం ఒమేగాతో సూచిస్తాం. ఇలాగా యాంగులర్ మూమెంటంని ఒమేగాతో సూచిస్తాం. ప్లస్ ఇక్కడ లీనియర్ మూమెంటంలో మనం మాస్ యూస్ చేస్తాం. కానీ యాంగులర్ మూమెంటంలో మనం మాస్కి బదులు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యూస్ చేస్తాం, ఐతో డినోట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ లీనియర్ మూమెంటంలో మాస్ ఇంటూ వెలాసిటీ యూస్ చేస్తాం. అదే యాంగులర్ మూమెంటం, యాంగులర్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక బాడీ ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుందో దానికి యాంగులర్ మూమెంటం ఉంటుంది. లీనియర్ మూమెంటం అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక బాడీ ఇలా స్ట్రైట్గా ట్రావెల్ చేస్తూ ఉంటుందో దానికి లీనియర్ మూమెంటం ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి యాంగులర్ మూమెంటం ఉంటుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, దానికి యాంగులర్ మూమెంటం ఉంటుంది. యాంగులర్ మూమెంటం ఉంది అంటే దానికి ఈ ఐ వాల్యూ ఉంటుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్ యొక్క మాస్ని అది ఇక్కడ తిరుగుతుంది కదా ఇలాగా, దానికి ఒక ఫిక్స్డ్ రేడియస్ ఉంటుంది. ఇక్కడ న్యూక్లియస్ పక్కన ఇలా ఫిక్స్డ్ రేడియస్లో ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది, ఆర్ వాల్యూ. సో ఈ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ని ఆర్ యొక్క స్క్వేర్తో మల్టిపుల్ చేస్తే వచ్చేటటువంటిదే ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట, ఐ వాల్యూ. ఓకే, సో దాన్ని యాంగులర్ మూమెంటం అంటే ఏంటంటే లీనియర్ వెలాసిటీ బై రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ అనమాట, విఆర్. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో యాంగులర్ మూమెంటం అంటే ఐ ఇంటూ ఒమేగా ప్లస్ ఐ అంటే ఎంఆర్ స్క్వేర్ అనమాట. ఇక్కడ చెప్పాం కదా ఎంఆర్ స్క్వేర్. అదే యాంగులర్ వెలాసిటీ ఒమేగా అంటే వి బై ఆర్ వస్తుంది. ఎందుకంటే దానికి వెలాసిటీ ఉంటుంది ప్లస్ అది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది కాబట్టి దానికి రేడియస్ కూడా ఉంటుంది, వి బై ఆర్ అనమాట. వి ఈజ్ ద లీనియర్ వెలాసిటీ. సో యాంగులర్ మూమెంటం అప్పుడు ఏమవుతుంది మనకి, ఐ ఇంటూ ఒమేగా కదా, ఐ అంటే ఎంఆర్ స్క్వేర్, ఒమేగా అంటే వి బై ఆర్. ఆ రెండింటిని మనం మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేది ఎంవిఆర్ అనమాట. ఇది ఇంపార్టెంట్, ఎంవిఆర్. సో యాంగులర్ మూమెంట్కి ఫార్ములా ఏంటి, ఎంవిఆర్. ఎంఈ అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, వి అంటే లీనియర్ వెలాసిటీ, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ అనమాట. సో ఆ విధంగా మనకి యాంగులర్ మూమెంటం అనేది మనకి వస్తుంది. దాని తర్వాత మనకి థర్డ్ పాయింట్ ఏంటంటే the frequency of radiation absorbed or emitted when transition occur. అంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఒక ఆర్బిట్, ఇక్కడ ఇంకో ఆర్బిట్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ ఆర్బిట్కి ఒక ఎనర్జీ ఉంటుంది, ఈ ఆర్బిట్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో దగ్గరున్న ఆర్బిట్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది, దూరంగా ఉన్న ఆర్బిట్కి, న్యూక్లియస్ నుంచి దూరంగా ఉన్న ఆర్బిట్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. The frequency of radiation absorbed or emitted when transition occurs between two states that differ in energy by delta E. అంటే ఈ ఎనర్జీ స్టేట్కి ఎనర్జీ డిఫరెన్స్ అంటే దానికి కొంచెం ఎనర్జీ ఉంది, దీనికి కొంచెం ఎనర్జీ ఉంది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్. దీనికి ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ 4 అయితే దీని ఎనర్జీ 5 అయితే దాని డిఫరెన్స్ అంతా 1, అంటే 5 - 1 అవుతుంది 1. అలాగే దీని ఎనర్జీ E2 యొక్క ఎనర్జీ, దీన్ని E2 అనుకుంటే దీన్ని E1 అనుకుంటే అప్పుడు ఎనర్జీ డిఫరెన్స్ ఏమవుతుంది, E2 - E1 అవుతుంది. దాన్ని డెల్టా ఈతో సూచిస్తారనమాట. అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ అంటారు. డెల్టా అంటే ఇక్కడ చూడండి, డెల్టా ఈతో సూచిస్తారు. డెల్టా అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ అనమాట. ఈజ్ గివెన్ బై, ఇక్కడ ఎన్ అనేసి ఇచ్చాడు ఇక్కడ, కానీ అది న్యూ అనమాట. ఇలా న్యూ, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అన్నాడు కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. సో ఇది తప్పు పడింది, ఎన్ కాదు, ఇక్కడ చేంజ్ చేసుకోండి, న్యూ అని రాసుకోండి, ఫ్రీక్వెన్సీ అనమాట, అది ఎన్ కాదు. సో వేర్ అంటే డెల్టా ఈ బై హెచ్ అవుతుంది, అంటే ఫ్రీక్వెన్సీ డెల్టా ఈ బై హెచ్. జనరల్గా మనకి ఫార్ములా తెలుసు, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని తెలుసు కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనేసి మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్లో, ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో మనం చూసాం. అలాగే ఈ న్యూ అంటే ఈ బై హెచ్ అవుతుంది, ఈ బై హెచ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో అలాగే ఈకి బదులు ఇక్కడ డెల్టా ఈ రాస్తున్నాడు, అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ రాస్తున్నాడు, అంటే E2 - E1 అనమాట ఈ ఫార్ములా. అంటే
న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ బై హెచ్. ఇది డెల్టా కాదు, హెచ్ అన్నది ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇది హెచ్. సో డెల్టా ఈ బై హెచ్ అనమాట. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, వేర్ E1 అండ్ E2 ఆర్ ది ఎనర్జీస్ ఆఫ్ ది లోవర్. E1 అంటే లోవర్, E2 అంటే హయ్యర్ అనమాట. హయ్యర్ allowed ఎనర్జీ స్టేట్స్ రెస్పెక్టివ్లీ. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్ బోర్స్ ఫ్రీక్వెన్సీ రూల్. బోర్స్ ఫ్రీక్వెన్సీ రూల్ అనేసి అంటాం అనమాట. అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రేడియేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ది ఎనర్జీ లెవెల్స్. 2 ఎనర్జీ లెవెల్స్ అనమాట. 2 ఎనర్జీ లెవెల్స్ యొక్క ఎనర్జీ డిఫరెన్స్, పైన ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్, దాని తర్వాత ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్, ఆ మధ్యన ఒక ఎలక్ట్రాన్ అనేది జంప్ చేస్తే అప్పుడు అది ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లాగా బయటకు వస్తుంది అనమాట. ఒక రేడియేషన్ లాగా బయటకు వస్తుంది ఆ ఎనర్జీ అనేది. సో దాని యొక్క చేంజ్ ఇన్ ఎనర్జీని ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్తో డివైడ్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ బోర్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ బోర్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, మనకి తర్వాత పాయింట్ ఏముందంటే ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. అంటే ఎంవిఆర్ వాల్యూ, మనకి ఎంవిఆర్ వాల్యూ చూసాం కదా మనం పైన. సో ఇక్కడ మనకి ఈ ఎంవిఆర్ వాల్యూ అది క్వాంటైజ్డ్ అంటున్నాడు. అంటే ఒక ఎలక్ట్రాన్కి అది ఫిక్స్డ్, ఒక ఎలక్ట్రాన్కి అది ఒక ఫిక్స్డ్ యాంగులర్ మొమెంటంతో ఒక ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ అంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక ఫిక్స్డ్ యాంగులర్ మొమెంటం ఉంటుంది. ఓకే, ద యాంగులర్ మొమెంటం ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. ఇన్ ఏ గివెన్ స్టేషనరీ స్టేట్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ ఈక్వేషన్. సో దీనికి యాంగులర్ మొమెంటం అనేది క్వాంటైజ్ అయి ఉంటుంది, అంటే ఫిక్స్డ్ అయి ఉంటుంది, పెరగదు తగ్గదు, అంత మాత్రమే ఉంటుంది. అది దాని యొక్క వాల్యూ బోర్ క్యాల్కులేషన్స్తో ఎలా క్యాల్కులేట్ చేశాడంటే ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఆ క్యాల్కులేషన్స్ అంతా ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కువ అనమాట. డిగ్రీ లెవెల్లో ఆ క్యాల్కులేషన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనం చూస్తాము. ఓకే, ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π అంటాడు. 2π అంటే 360 డిగ్రీస్లో తిరుగుతూ ఉంటుంది కదా. 2π అంటే 2 × 180, అంటే ఇది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది కాబట్టి ఈ 2π అనేది వచ్చింది. ఈ హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఈ ఎన్ అనేది ఏంటంటే ఈ ఆర్బిట్ యొక్క నంబర్. అది ఈ న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్ ఆర్బిట్ని n ఈజ్ ఈక్వల్ టు 1 అంటారు, సెకండ్ ఆర్బిట్ని n ఈజ్ ఈక్వల్ టు 2 అంటారు, థర్డ్ ఆర్బిట్ని n ఈజ్ ఈక్వల్ టు 3 అంటారు అనమాట. సో ఏ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటే ఇలా ఇన్ఫినిటీ ఉంటాయి. సో ఏ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటే దాని యొక్క నంబరు n అవుతుంది అనమాట. ఈ n దాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు. ఓకే, అది ఎంవిఆర్ అంటే యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. ఓకే, n అనేది 1, 2, 3 అలా అవుతుంది. అది ఆర్బిట్ యొక్క నంబర్ అనమాట. అది 4th పాయింట్. సో ఏమన్నాడు, వేర్ m ఈజ్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, v ఈజ్ ద వెలాసిటీ. ఎంవిఆర్లో మనకు తెలుసు కదా, m అంటే మాస్, v అంటే వెలాసిటీ, r అంటే రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్. ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దాని ప్రకారం మనం ఏమనుకోవచ్చు అంటే దస్ ఎన్ ఎలక్ట్రాన్ కెన్ మూవ్ ఓన్లీ ఇన్ దోస్ ఆర్బిట్స్ ఫర్ విచ్ ఇట్స్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. అంటే ఎలక్ట్రాన్ అనేది ఓన్లీ ఎక్కడ పడితే అక్కడ తిరగదు. ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ న్యూక్లియస్ చుట్టూ ఎక్కడంటే అక్కడ తిరగదు. ఎక్కడైతే దాని యొక్క యాంగులర్ మొమెంటము nh/2πకి ఈక్వల్ అవుతుందో, nh/2πకి ఈక్వల్ అవుతుందో ఆ ఫిక్స్డ్ దూరంలోనే ఆ ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడంటే తిరగదు, ఎక్కడంటే తిరగదు, ఎక్కడంటే అక్కడ తిరగదు. కానీ దాని వాల్యూ అనేది ఆ తిరిగే డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుందంటే ఫిక్స్డ్ దూరం ఉంటుంది. ఆ దూరం ఎంత ఉండాలి అంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటంకి ఆ ఆర్బిట్ యొక్క h/2πకి ఈక్వల్ అవ్వాలి. అక్కడ n అనేది కూడా మనం ఆర్బిట్ యొక్క నంబరు మల్టిపుల్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మనకి ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు
అంటే ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటారనమాట. అంటే NH/2πకి ఈక్వల్ అవ్వాలి. అంత దూరంలోనే ఆ ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే, దస్ దట్ మీన్స్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ క్వాంటైజ్డ్. ఫిక్స్డ్ కదా, అది క్వాంటైజ్డ్ అనమాట. రేడియేషన్ ఈజ్ ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ వెన్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ వన్ క్వాంటైజ్డ్ వాల్యూ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ టు అనదర్. అంటే రేడియేషన్ అనేది ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ స్టేట్ నుంచి వేరే ఎనర్జీ స్టేట్కి దూకుతుందో, అంటే ఒక ఆర్బిట్ నుంచి వేరే ఆర్బిట్కి దూకుతుందో ఎలక్ట్రాను, అప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని రిలీజ్ చేయడం కానీ ఎనర్జీని అబ్జార్బ్ చేయడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోవర్ ఎనర్జీ స్టేట్కి దూకుతుందో అప్పుడు ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కింద, ఇలా ఒక రేడియేషన్ కింద మనకి బయటకు వస్తుంది అనమాట. ఓకే, దెర్ఫోర్ మ్యాక్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ డస్ నాట్ అప్లై హియర్. దట్ ఈస్ వై ఓన్లీ సర్టన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ ఆర్ అలౌడ్. అంటే మ్యాక్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో ఎనర్జీ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది అంటాడు. కానీ ఇక్కడ కంటిన్యూస్గా రిలీజ్ అవుతుందా? అవ్వట్లా. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పైనుంచి కిందకి దూకుతుందో అప్పుడే రిలీజ్ అవుతుంది. అంటే అది క్వాంటైజ్డ్ అనమాట. ఎనర్జీ అనేది క్వాంటైజ్డ్ అన్నాడు ఇక్కడ. సో అది వ్యాలిడ్ కాదు అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, ఇవి మనకి సర్టెన్ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ ఎన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం మనం? 4 పాయింట్స్ డిస్కస్ చేసాం. దాని తర్వాత మనకి ద డీటెయిల్స్ రిగార్డింగ్ ద డెరివేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ స్టేషనరీ స్టేట్స్ యూజ్డ్ బై బోర్ ఆర్ క్వైట్ కాంప్లికేటెడ్. అంటే పైన చెప్పుకున్నాం కదా, మనం హయ్యర్ ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి NH/2π ఎలా వచ్చింది అదంతా మనకి క్యాల్కులేషన్స్ ఆయన ఏ ఫార్ములాస్ యూజ్ చేసి డెరివేటైజేషన్ చేస్తాడు, ఇంటిగ్రేషన్ చేస్తాడు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాడు. అన్నీ చేసి ఆ ఫార్ములాస్ అని MVR = NH/2π అనేది ఆయన కనుక్కున్నాడు అనమాట. దాంతో ఇంకా కొన్ని ఫార్ములాస్ కనుక్కున్నాడు. ఆ రేడియస్ యొక్క రేడియస్ యొక్క వాల్యూ ఎంత అదంతా ఆయన కనుక్కున్నాడు అనమాట. సో అంత క్యాల్కులేషన్స్ మనకి ఈ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, నీట్ లెవెల్లో మనకి అవసరం లేదు. కానీ ఆయన ఏమని చెప్పాడంటే ఇక్కడ ద స్టేషనరీ స్టేట్స్ ఫర్ ఎలక్ట్రాన్ ఆర్ నంబర్డ్ n = 1, 2, 3. అంటే మనం చెప్పుకున్నాం కదా, కేంద్రకం చుట్టూ ఇలా ఉన్నటువంటి ఈ ఎనర్జీ స్టేట్స్ని ఆర్బిట్స్ అంటారనేసి. సో న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఎనర్జీ స్టేట్ని n = 1 అనేసి, ఇది n = 2 అనేసి, ఇంకోటి ఉంటే n = 3 అనేసి, మనం ఇలా n = 1, 2, 3 దాని నెంబర్స్ అనమాట. ఆర్బిట్స్ యొక్క నంబర్స్, ఎనర్జీ స్టేట్స్ యొక్క నంబర్స్. ఆర్బిట్స్ అన్నా, ఎనర్జీ స్టేట్స్ అన్నా, ఎనర్జీ లెవెల్స్ అన్నా అంతా ఒకటే అన్నమాట. దీస్ ఇంటిగ్రల్ నంబర్స్ ఆర్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు దీన్ని. సో ఈ సర్క్యులర్ ఆర్బిట్స్ని ఏమంటారు? వాటి యొక్క నంబర్స్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ అంటారు అనమాట. దాని తర్వాత ద రేడియై ఆఫ్ స్టేషనరీ స్టేట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఇది రేడియస్ అయితే దాని చుట్టూ ఇలా ఆర్బిట్ ఉంది కదా, దాని యొక్క రేడియస్ అంటే ఈ న్యూక్లియస్ నుంచి ఈ ఆర్బిట్కి ఉన్నటువంటి ఈ వాల్యూ, ఈ రేడియస్, దాన్ని రేడియస్ అంటారు కదా, ఆ యొక్క రేడియస్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే ఈ n వాల్యూ ఉంటుంది కదా, ఈ ఆర్బిట్ యొక్క n వాల్యూ, దాంతో ఈ a అనే ఒక కొత్త కాన్స్టెంట్ని ఆయన మల్టిపుల్ చేస్తే అంటే n² A0 అంటారు, A0. సో A0 యొక్క వాల్యూ ఆయన ఆ క్యాలిక్యులేషన్స్ ద్వారా ఎంత అనేసి ఫైండ్ అవుట్ చేశాడంటే బోర్ అని ఆయన A0 = 52.9 పికోమీటర్స్ అంటాడు అనమాట. 52.9 పికోమీటర్ అంటే 52.9 × 10⁻12 మీటర్స్ అనమాట. పికోమీటర్ అంటే 10⁻12 మీటర్స్. ఓకే, సో ఆ 52.9 × 10⁻12 మీటర్స్ని ఈ ఆర్బిట్ యొక్క నంబర్ 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, దాని యొక్క స్క్వేర్కి n² కదా, n² మల్టిపుల్ చేశాడంటే మనకి ఈ రేడియస్ యొక్క వాల్యూ వస్తుంది మనకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ R అంటే రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్, R
Rn అనమాట. n అంటే ఏ రేడియస్ అనేది అది. అండ్ R1 అంటే ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్, R2 అంటే సెకండ్ ఆర్బిట్ యొక్క రేడియస్ అలా. సో దాన్ని మనం ఆర్బిట్ యొక్క నంబరు, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎంతో n² ఏ యొక్క ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది 52.9 పికోమీటర్స్, దాంతో మల్టిపుల్ చేస్తే ఆ స్టేషనరీ స్టేట్ యొక్క రేడియస్ ఎంత అని మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, దస్ ద రేడియస్ ఆఫ్ ది ఫస్ట్ స్టేషనరీ స్టేట్ కాల్డ్ ద బోర్ ఆర్బిట్ అంటాడు అనమాట. అంటే ఫస్ట్ ఆర్బిట్, న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నటువంటి ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత అంటే ఏ వాల్యూ n వాల్యూ ఒకటి అయిపోతుంది కదా. ఫస్ట్ అంటే n వాల్యూ ఒకటే, అంటే 1² అంటే 1. అప్పుడు ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది 52.9 పికోమీటర్స్ అవుతుంది. 52.9 పికోమీటర్స్. నార్మల్లీ ద ఎలక్ట్రాన్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ దిస్ ఆర్బిట్. అంటే హైడ్రోజన్లో ఎలక్ట్రాను ఈ ఆర్బిట్లోనే ఉంటుంది. ఎందుకంటే హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆర్బిట్లోనే ఆ ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దాని యొక్క వాల్యూ ఇది 52.9 పికోమీటర్స్ ఉంటుంది హైడ్రోజన్లో. ఓకే, యాజ్ n ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ R విల్ ఇంక్రీజ్. అంటే n అనేది ఇంక్రీజ్ అయితే, ఇది 2 అయితే, ఇది 3 అయితే, అప్పుడు ఇది 2² A0 అవుతుంది, ఇది 3² A0 అవుతుంది, అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్ ద ఎలక్ట్రాన్ విల్ ప్రజెంట్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. అంటే అలా ఆర్బిట్ యొక్క రేడియస్ పెరుగుతూ ఉంటే ఈ న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ దూరంగా వెళ్తూ ఉంటుంది, అంటే ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు, పాయింట్స్ ఏమిచ్చాడో చూద్దాం. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అసోసియేటెడ్ విత్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఇట్స్ స్టేషనరీ స్టేట్. అంటే ఆర్బిట్కి ఎంత ఎనర్జీ ఉంటుంది, ఈ ఆర్బిట్కి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, దానికి కూడా ఫార్ములా కనుక్కున్నాడు అనమాట. దాని యొక్క ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి. En ఈజ్ ఈక్వల్ టు -RH ఇంటూ 1/n² అనమాట. సో ఇక్కడ ఏమి గుర్తుపెట్టుకోవాలి, ఈ రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్ గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ ఈ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అంటే n అంటే 1, 2, 3 ఆర్బిట్ యొక్క నంబర్ అనమాట, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఓకే, వేర్ ఇక్కడ RH అంటే ఏంటి, రిడ్బర్గ్ కాన్స్టెంట్. మనం ఆల్రెడీ పైన చూసాం, రిడ్బర్గ్ కాన్స్టెంట్ చూసాం మనం, కానీ అక్కడ మనం వేవ్ నెంబర్స్లో చూసాం, 109677 అనేసి వేవ్ నెంబర్లో చూసాం. కానీ ఆ రిడ్బర్గ్ కాన్స్టెంట్ని ఇక్కడ జౌల్స్లో కన్వర్ట్ చేశాడు అనమాట. ఇది జౌల్స్లో కన్వర్ట్ చేస్తే రిడ్బర్గ్ కాన్స్టెంట్ని దాని యొక్క వాల్యూ 2 × 108 × 10⁻18 జౌల్స్ వస్తుంది అనమాట. సో పైన మనం చూసింది వేవ్ నెంబర్లో చూసాం, రిడ్బర్గ్ కాన్స్టెంట్, దాన్ని ఎనర్జీస్లో చేంజ్ చేశాడు అనమాట. ఓకే, ద ఎనర్జీ ఆఫ్ ది లోవెస్ట్ స్టేట్ ఆల్సో కాల్డ్ గ్రౌండ్ స్టేట్. అంటే లోవెస్ట్ స్టేట్ అంటే ఇక్కడ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఎనర్జీ స్టేట్ అనమాట. దీని యొక్క ఎనర్జీ ఎంత అంటే దాన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు, ఎందుకంటే న్యూక్లియస్కి దగ్గర ఉంది కాబట్టి గ్రౌండ్ స్టేట్ అంటారు. E1 En కదా, అంటే ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి E1 -2.18 × 10⁻8 అనేది రిడ్బర్గ్ కాన్స్టెంట్ RH వాల్యూ, ప్లస్ 1/n వాల్యూ అంతా ఫస్ట్ ఆర్బిట్కి 1 కాబట్టి 1/1², అంటే దీని వాల్యూ వస్తుంది, రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఆర్బిట్కి ఎనర్జీ ఎంత ఉంటుంది, రిడ్బర్గ్ కాన్స్టెంట్ మైనస్ ఎందుకు వస్తుంది అంటే అది ముందు చెప్తాడు. ఎందుకంటే ద ఎనర్జీ ఆఫ్ ది స్టేట్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు విల్ బి -2.18 × 10⁻8, ఇది 1/2² అవుతుంది, 1/2² అవుతుంది. అంటే ఇక్కడ చూడండి దానికి మైనస్ ఎందుకు ఇచ్చాడంటే ఇది ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ, ఇది సెకండ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ. ఇక్కడ ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ వాల్యూ పెద్దది ఉండాలి, మైనస్ లేకపోతే ఇది చిన్నది అయిపోతుంది, మైనస్ ఉంటే పెద్దది అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకోండి, దాని చుట్టూ ఇది ఒక ఆర్బిట్, దీని యొక్క ఎనర్జీ ఇది, ఇంకో ఆర్బిట్ ఉంది ఇలాగా, దాని యొక్క ఎనర్జీ ఇది. ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం, బయట ఉన్న ఆర్బిట్కి ఎనర్జీ పెద్దగా ఉండాలి, లోపల ఉన్న ఆర్బిట్కి ఎనర్జీ తక్కువ ఉండాలి. ఓకే, సో ఈ మైనస్ లేకపోతే దీని వాల్యూ చిన్నగా అయిపోతుంది,
లోపల వాల్యూ పెద్దగా అయిపోతుంది. అంటే ఇది స్లోగా ఇలా ఆర్బిట్స్ పెరిగే కొలది దాని యొక్క ఎనర్జీ పెరిగి ఆ ఎనర్జీ జీరోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ వాల్యూ అనేది 0 కన్నా తక్కువ, ఈ వాల్యూ అనేది 0 కన్నా తక్కువ. సో ఇంకా ఇలా పెరుగుతూ ఉంటే అది పెరిగి 0కి వెళ్తుంది. అంటే మనకి 1, 2, 3 ఇలా ఉంటాయి కదా వాల్యూస్. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే 3, 2 ఇక్కడ పైన ఇన్ఫినిటీ. మళ్ళీ రాస్తాను. ఇక్కడ ఈ వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఇన్ఫినిటీ ఇలా ఇచ్చి 3, 2, 1, 0, 1, 2, -1, -2, -3 ఇలా ఉంటాయి కదా. జనరల్గా ఇలా ఉంటాయి కదా వాల్యూస్. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఇక్కడ, ఈ వాల్యూ అనేది ఇక్కడ. అంటే ఈ -3 కన్నా -1 అనేది పెద్దది, అంటే దీనికన్నా ఇది పెద్దది. సో అది ఇంకా ఆర్బిట్స్ నెంబర్స్ పెరుగుతూ ఉంటే అది 0 దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్కి ఎనర్జీ 0 వస్తుందో అది యాటమ్ని వదిలి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫ్రీ ఎలక్ట్రాన్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉన్నంతసేపు దానికి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, మైనస్ వాల్యూలో ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి యాటమ్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ ఎలక్ట్రాన్కి ఆ ఎనర్జీ లెవెల్ ఎన్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎన్ వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఎన్ వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఎన్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఉంటే n=1, ఇంకో దాంట్లో ఉంటే n=2, ఇంకో దాంట్లో ఉంటే n=3. అలా యాటమ్ని వదిలి బయటికి వెళ్ళిపోతే n ఇన్ఫినిటీ అయిపోతుంది. ఎప్పుడైతే ఎన్ వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుందో దీని వాల్యూ పెరిగి ఎనర్జీ యొక్క వాల్యూ పెరిగి ఇన్ఫినిటీకి ఏమవుతుందంటే దాని యొక్క ఎనర్జీ 0 అవుతుంది అన్నమాట. ఎనర్జీ 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ ప్లేస్లో ఇన్ఫినిటీ వేసాం అనుకో, ఈ ఫార్ములాలో n ప్లేస్లో ఇన్ఫినిటీ వేసాం అనుకో, 1/∞ అంటే 0, అంటే ఈ వాల్యూ 0 అనమాట. ఎప్పుడైతే ఈ వాల్యూ 0 అవుతుందో ఆ ఎలక్ట్రాన్ యాటమ్ని వదిలి బయటికి వెళ్ళిపోయింది అనేసి దాని అర్థం అనమాట. ఓకే, అర్థం చేసుకోండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి. ఓకే, ఆయన నీల్స్ బోర్ అనే ఈయనే. సో ఆయన గురించి ఇక్కడ ఇచ్చాడనమాట. అది చదవండి. చదివి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది 1922లో. ఆయన ఎక్కడెక్కడ వర్క్ చేశాడు, ఏ విధంగా PhD పొందాడు, ఏ విధంగా రీసెర్చ్ చేశాడు అంతా ఉంది. సో ఫిగర్ 2.11 డిపిక్ట్స్ ద ఎనర్జీస్ ఆఫ్ డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ ఆఫ్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ హైడ్రోజన్ ఆటమ్. అంటే 2.11 అంటే దీన్ని ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటారు. దీన్ని ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటారు. మనం దాన్ని డిస్కస్ చేస్తాం. హైడ్రోజన్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనమాట. లైమన్ సిరీస్, బామన్ సిరీస్ అవన్నీ ఉంటాయి దాంట్లో. దాని తర్వాత దిస్ రిప్రజెంటేషన్ ఇస్ కాల్డ్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అంటారు. వెన్ ఎలక్ట్రాన్ ఈస్ ఫ్రీ, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎలక్ట్రాన్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది న్యూక్లియస్. అంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో బయటకు వచ్చేసింది, అంటే ఫ్రీ అయిపోయింది. అంటే దాని యొక్క ఎనర్జీ 0 అయిపోతుంది అనమాట. ద ఎనర్జీ టేకెన్ యాజ్ 0, ఎందుకంటే అది బయటకు వచ్చేస్తుంది, ఆటమ్ నుంచి వదిలి బయటకు వచ్చేస్తుంది. ఎన్ వాల్యూ అప్పుడు ఇన్ఫినిటీ అయిపోతుంది. ఎన్ వాల్యూ అప్పుడు మనకి ఇన్ఫినిటీ అయిపోతుంది. అదే చెప్పాను కదా అదనమాట. అండ్ ఇస్ కాల్డ్ అయోనైజ్డ్ హైడ్రోజన్ ఆటమ్. అంటే ఒక హైడ్రోజన్ ఉంది, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చేసింది. అప్పుడు ఈ హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది అంటే అది పాజిటివ్గా కన్వర్ట్ అయిపోతుంది. ప్లస్ ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్ వదిలి బయటకు వచ్చేసింది. సో ఈ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ 0. ప్లస్ ఈ హైడ్రోజన్ని H+ని అయోనైజ్డ్ హైడ్రోజన్ అంటారు అనమాట. అయోనైజ్డ్ పాజిటివ్లీ అయోనైజ్డ్ హైడ్రోజన్ ఆటమ్ అంటారు అనమాట. వెన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ attracted by the nucleus and is present in the orbit and the energy is emitted and its energy is lowered. ఎప్పుడైతే పైన ఉన్నటువంటి రేడియస్ నుంచి కింద ఉన్నటువంటి రేడియస్ ఉన్న ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్ ఇలా జంప్ అవుతుందో అప్పుడు
ఆ హైడ్రోజన్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి దాని యొక్క ఎనర్జీ తగ్గుతుంది. ఆ రిలీజ్ చేసినటువంటి ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్లో, రేడియేషన్ ఫామ్లో బయటకు వస్తుంది అంటున్నాడు అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఇచ్చాడు ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ నెగిటివ్ సైన్ ఇన్ ద ఈక్వేషన్. అంటే ఈక్వేషన్లో మనకి నెగిటివ్ సైన్ ఎందుకుందో ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఈక్వేషన్ అండ్ డిపెక్ట్స్ ఇస్ స్టెబిలిటీ రిలేటివ్ టు ద రిఫరెన్స్ స్టేట్ ఆఫ్ ది జీరో ఎనర్జీ n = ఇన్ఫినిటీ. కాబట్టి ఆ పైన ఇచ్చినటువంటి ఈ ఫార్ములాలో మైనస్ సైన్ అనేది ఉంటుంది. అంటే లోపల ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్కి ఎనర్జీ తక్కువ, బయట ఉన్నటువంటి ఎనర్జీ స్టేట్కి ఎనర్జీ ఎక్కువ. ప్లస్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఆటమ్ని వదిలి బయటికి పోతుందో ఎనర్జీ 0 అయిపోతుంది. అంటే న్యూక్లియస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలక్ట్రాన్ మీద ఏమి ఉండదు అనేసి అంటున్నాడు అనమాట. సో ఈ పాయింట్స్ వరకు మనం డిస్కస్ చేసాము. సి పాయింట్ వరకు. ఈ డి పాయింట్ ప్లస్ ఈ క్యాల్కులేషన్స్ అంటే అది వేరే ఆటమ్స్ గురించి అనమాట. అంటే హీలియము, లీథియము, బెరిలియం. ఇప్పటివరకు ఈ సి పాయింట్ దాకా మనకి హైడ్రోజన్ గురించి అనమాట. ఈ డి పాయింట్ నుంచి మనకి హీలియము, లీథియము దాని గురించి అనమాట. సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మీరు చదవండి. నెక్స్ట్ క్లాస్లో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.